Hi, hello, welcome to Shravana Health Tips. Life Spring Hospital, Kukatpalli branch, gynecologist Dr. Shailaja madam తో ఉన్నాము. హాయ్ మేడం. హాయ్ శ్రావణి, నమస్తే. నేను డాక్టర్ శైలజ, లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుక్కట్పల్లి బ్రాంచ్లో గైనకాలజిస్ట్ని ఇక్కడ. డెలివరీ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు శారీరకంగా కలిసి ఉండవచ్చు మేడం? సో ఆఫ్టర్ డెలివరీ హస్బెండ్ అండ్ వైఫ్ డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు కలవాలి, శారీరకంగా ఎప్పుడు కలవాలి అంటే 3 months, మినిమం 3 months అన్న వాళ్ళు దూరంగా ఉండాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మన గర్భసంచి అనేది లైక్ ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ నార్మల్ స్టేజ్ రానికి 42 days పడుతుంది. సో అందుకని 3 months తర్వాతనే వాళ్ళు కలవాలని చెప్తాము. అండ్ అప్పుడు కూడా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే దే షుడ్ హ్యావ్ సమ్ ప్రాపర్ ప్రికాషన్స్ లైక్ కండోమ్స్, బ్యారియర్ మెథడ్స్ అట్లా యూస్ చేసుకొని కలవాల్సి ఉంటుంది. సో ఎందుకు ఈ మెథడ్ ఫాలో చేయాలంటే మదర్కి ఇన్ఫెక్షన్స్ రావచ్చు పోస్ట్ డెలివరీ ఆర్ ప్రెగ్నెన్సీ కూడా నిలబడవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ వెంటనే చాలా మందికి పీరియడ్స్ రాకపోవచ్చు. పీరియడ్స్ రాలేదు కదా అని చెప్పేసి కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే పీరియడ్ రాకపోయినా కానీ ఓవులేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని దే షుడ్ టేక్ సమ్ ప్రాపర్ ప్రికాషన్స్. మేడం, నార్మల్ డెలివరీకి కానీ సిజేరియన్కి కానీ డెలివరీకి ఎంత గ్యాప్ తీసుకోవాలి? ఓకే, వెరీ నైస్ క్వశ్చన్. ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ పేషెంట్ మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ రావాలి, సెకండ్ది కన్సీవ్ అవ్వాలంటే మినిమం 18 months అంటే 1.5 year గ్యాప్ అన్న కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అది సి సెక్షన్ కానివ్వండి ఆర్ నార్మల్ డెలివరీ కానివ్వండి. ఎందుకు అంటే ఆఫ్టర్ డెలివరీ పేషెంట్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలి, తన బాడీలో కోల్పోయిన అన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలి, ప్రీ ప్రెగ్నెన్సీ స్టేట్కి రావడానికి ఆర్ తన బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్కి రావడానికి కాల్షియం అండ్ ఫీడింగ్ కూడా చేస్తారు. కాబట్టి షీ హ్యాస్ టు టేక్ ప్రాపర్ రెస్ట్. అంటే బాడీకి ఆ రెస్ట్ ఇవ్వాలి. 18 months అన్న రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వెంటనే ప్రెగ్నెన్సీ రాకూడదు. సో మినిమం 18 months గ్యాప్ ఇస్తే చాలా చాలా మంచిది. మోర్ దెన్ ఇచ్చినా మంచిదే, మినిమం 18 months అన్న ఇవ్వాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కొబ్బరి నీళ్ళు కానీ బనానా కానీ తీసుకుంటే బేబీకి ఏదైనా ప్రమాదం ఉంటుందా మేడం? సో ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమీ లేవు. సో కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, బనానా తీసుకోవచ్చు, అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఎక్సెప్ట్ పపాయ అండ్ పైనాపిల్. సో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, సో కొబ్బరి నీళ్ళు తీసుకోవద్దు, బేబీకి జలుబు అవుతుంది, బనానా తినొద్దు, జలుబు అవుతుంది, బేబీకి సర్ది అవుతుంది అని చెప్పేసి చాలా మంది మదర్ ఇన్ లాస్ పేషెంట్తో పాటు వస్తారు కదా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అట్లా ఏం లేదు. ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్ ఏమైనా డయాబెటిక్ ఉంది అంటే కనుక అవి అవాయిడ్ చేయాలి. అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది అనుకోండి, ఇవి తినకూడదు ఆర్ తాగకూడదు. లేదు అంటే కనుక షీ కెన్ హ్యాపీలీ టేక్ కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, బనానా తీసుకోవచ్చు, మ్యాక్సిమం అన్ని ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. శ్రావణ హెల్త్ టిప్స్ని ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి.